ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఒక డబ్బాల గేమ్ అయితే ఆడబోతున్నాం. అన్ని బాక్సులనే ఉంటాయి. గేమ్ పేరు వచ్చేసి క్రాఫ్ట్ వరల్డ్ అనమాట. ఈరోజైతే ఈ గేమ్ అయితే ఆడైపోతున్నాం. వేరంగా లోడవమ్మ తల్లి, మెల్లిగా అవుతాం. త్వరగా 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 త్వరగా. ఓకే, ఫస్ట్ యాడేంద్రా బాబు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే మనం ఒక వరల్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇందులో అయితే మనం ఇల్లులు కట్టుకోవడం, అలానే సర్వైవల్ క్రియేటివ్ అని ఉంటుంది. సర్వైవల్లో మాత్రం మనం అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ క్రియేటివ్కి వచ్చేసరికి అన్నీ అల్టిమేట్ అనమాట. ఎన్ని అయిపోయినా అలా వస్తూనే ఉంటాయి, అన్లిమిటెడ్. ఇప్పుడైతే గేమ్లోకి వెళ్తే వెళ్ళిపోదాం. క్రియేట్ న్యూ వరల్డ్ అయితే క్రియేట్ న్యూ కొట్టాలి. నెక్స్ట్ క్రియేట్ న్యూ వరల్డ్ కొట్టాలి. ఆ నెక్స్ట్ మనమైతే మన వరల్డ్ నేమ్ అయితే పెట్టుకుందాం. మన ఛానల్ పేరు అయితే పెట్టేసుకుందాం, ఆర్ట్స్ విత్ శశిధర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సర్వైవల్ నార్మల్. త్వరగా వరల్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది క్రియేట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. మనమైతే ఇప్పుడు క్రియేట్ నొక్కేయడమే. క్రియేట్. ఓకే, ఇప్పుడైతే మన సిస్టమ్ అయితే ఇప్పుడైతే మనకు ఒక వరల్డ్ని అయితే తయారు చేస్తుంది. బిల్డింగ్ టెరైన్. ఓకే, లోడ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వరల్డ్లోకి అయితే వచ్చేసాం. ఓ వావ్, ఇక్కడ నది కూడా ఉన్నది. ఇదేంటిది? భలే ఉంది ఇది. నాకు తెలిసి ఇది గుర్రం అనుకుంటా, కానీ వేరే వేరే రంగుల్లో ఉంది. కోడి కోడి కోడి, పక్ పక్ పకోడి. కొట్ట కొట్ట, అదే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ అయితే చెట్లను అయితే కొట్టాలి. చెట్లను కొట్టి ఆ తర్వాత మనమైతే ఒక ఇల్లు కట్టుకొని అలా సర్వైవ్ అవ్వాలి. అదే ఈ గేమ్ అయితే. మనమైతే త్వరగా చెట్లను కొట్టాలి. పద 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 పద. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇలాంటి చెట్లను అయితే త్వరగా కొట్టాలి. మనమైతే ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే వెంటనే చెట్టు అనేది ఇలా పెరుగుతుంది. అలా మనకు బ్లాకులు లెక్క అలా వచ్చేస్తాయి. ఇటువైపు ఇక్కడ మన ఫుడ్ ఉన్నదా లేదా అన్నది తెలుసుకోవడానికి ఇక్కడ పైన ఒకటి ఉంటుంది. ఇక్కడ మన హెల్త్ అన్నది ఇక్కడ హార్ట్ సింబల్లో ఉంది చూడండి. అయితే కొంచెం టైం పడుతుంది ఇవన్నీ తీయడానికి. ఇక్కడ చాలా పెద్ద ఫారెస్ట్ లాగా ఉంది. సగం ప్లెయిన్ సగం ఫారెస్ట్. నేనైతే చాలా చెక్కలను అయితే కలెక్ట్ చేసేసా. 32 అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ల్యాగ్ అనేసి నేనైతే చూపించలే. విలేజ్ 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 దొరికింది. స్లోగా పదరా రే, అటు ఇటు గెంతున్నా. విలేజ్ సన్ఫ్లవర్స్ అటు ఇటో తిరిగి ఉన్నాయి. మళ్ళీ ఈ గుర్రాలు వచ్చాయా? సూపర్ అబ్బా. ఇక్కడేవో ఫ్లవర్స్ ఉన్నాయి, బాగున్నాయి. మనం ఆ ఫ్లవర్స్ లోపల నుంచి వెళ్ళిపోతాం. చూసారు మనకి ఎన్ని పవర్స్ ఉన్నాయో? అట్లుంటుంది మరి మనతోని. త్వరగా పదరా రే, వీడికి ఆతురత ఎక్కువైపోయింది. మెల్లిగా వెళ్తున్నాడు. గింత 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 ఊరు పడిపోయారా మళ్ళీ. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువే విలేజర్స్కి. ఇక్కడ విలేజ్ పిల్లి 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 వస్తా నీ వెనుక. మన టైం వేస్ట్, ఇలా పైకి వెళ్ళిపోదాం.
రే త్వరగా పదరా రే. ఇక్కడ ఇంకో చిన్న పిల్ల ఉంది, అంత బుజ్జిగుందో. మనమైతే ఇక్కడ ఉదయం రాత్రి అయ్యేలోపు మనమైతే ఒక ఇల్లు కట్టుకోవాలి. ఓ ఎవడరీడు మళ్ళీ సారీ. నేనైతే ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఇక్కడైతే మనం ఇల్లు కట్టుకుందాం. నేనైతే కొన్ని వీడియోస్ చూసి ఈ గేమ్ని అయితే డౌన్లోడ్ చేసి ఆడుతున్నా. ఇలాంటి గేమ్ సేమ్ మైన్క్రాఫ్ట్ అనే గేమ్ ఉంటుంది. ఫస్ట్ ఇదంతా మనకి ఎందుకే కానీ ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుందబ్బా. ఫస్ట్ మనం అయితే వీటిని కొంచెం కప్పేద్దాం. ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇవన్నీ క్లియర్ చేసి అక్కడ పెట్టేద్దాం. అప్పుడు మనకు చాలా ప్లేస్ వస్తుంది. త్వరగా 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 త్వరగా. చాలా స్లోగా అవుతుంది, అలవాట్లేదు కదా, చాలా ఆడట్లేదు, మనకు ఆడడం కూడా రాదు. త్వరగా త్వరగా ఇవన్నీ క్లియర్ చేసేద్దాం త్వరగా త్వరగా. అయింది. ఇవన్నీ కలెక్ట్ చేసేసి అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ప్లేస్లో మనమైతే ఇవన్నీ పెట్టేద్దాం. ఇవి పెట్టేస్తే మనకు చాలా ప్లేస్ వస్తుంది. అప్పుడు మనకు పెద్ద ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ప్రస్తుతానికైతే చిన్న ఇల్లు అయితే కట్టుకుందాం. త్వరగా త్వరగా అవ్వట్లేదా స్పీడ్గా. త్వరగా క్లియర్ చేసేద్దాం. అవ్వు 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 అవ్వు. ఇటు ఏదో చేతితో గోపం టపా 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 కొడుతున్నట్టే ఉంది. అటు చేయి చూడండి ఎలా ఊపుతున్నాడు. ఓకే, చూసారా పగుల్లాగా వస్తుంది, దాని మీద భూకంపం వచ్చేస్తుంది అనమాట ఇటు చేతితో కొడుతుంటే. ఓకే, అదొక కలర్ బాగాలేదు అందుకనే తీసా. త్వరగా త్వరగా తీ తీ తీ. ఓకే, మనమైతే ఇదంతా క్లియర్ చేసేద్దాం. ఫస్ట్ సన్ఫ్లవర్స్ ఇవన్నీ క్లియర్ చేయాలి. అంతకన్నా ముందు మనం ఎందుకు కలెక్ట్ చేసాం ఇవన్నీ? ఇక్కడ పెట్టడానికే కదా. ఓ లాంగ్ రేంజ్ పడట్లేదు అన్నమాట ఇవి. పెట్టు. ఓకే ఓకే, పెట్టు 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 పెట్టు. ఓకే 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 ఓకే. ఎన్ని చేసాం? 18కి వచ్చాయి, అంత వారంగా వచ్చాయి. ఇవన్నీ మనమైతే ఇప్పుడు క్లియర్ చేసేయాలి. ఓకే, ఇవన్నీ క్లియర్ చేసేసాను నేను ఇప్పుడే. ఇవన్నీ క్లియర్ చేసేసరికి రాత్రి అయిపోయింది. ఇక్కడ ఉన్నవన్నీ క్లియర్ చేసేసరికి మనమైతే ఇక్కడైతే ఇల్లు కట్టుకోవాలి ముందు. ఈ రోజుకైతే మనం ఏం చేద్దామంటే ఆడవాడి ఇంట్లోకి వెళ్ళి పడుకుని పోవడమే, అంతకుమించి ఇంకేం చేయలే. స్పీడ్గా ఇంట్లో బెడ్ లేదా? ఓకే, ఇంకో ఇంటికి వెళ్దాం. ఇల్లులు కావా ఏంటి విలేజ్లో? త్వరగా వెళ్ళి పడుకుని పోదాం. లే బాబులే, లే బాబులే. ఈ మూల నుంచి చూద్దాం ఎవడు రాలే. జాంబీ బ్రో, అరే జాంబీ అనేది జాంబీ ఉంటాడు. దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తారా నువ్వు? ఏం చేస్తావు? ఏం బేగలవు ఎట్టేస్తారా? ఎలా 2 చేతులు కన్నాల నుంచి పెట్టుకొని. డూ యూ వాంట్ ఫ్లవర్? ఫ్లవర్ లే, నా పడుకోనవట్లేదు. అరే విలేజ్ లేరా రే నేను పడుకోలే. లేరా, నేను పడుకుంటాను లేరా. అరే నా పగబట్టి సెడ్డాడు. అరే ఉరి ఎందుకురా నా మీద?
చూసారా చూసారా ఫ్రెండ్స్, వీడి చక్కగా బయటికి వెళ్ళిపోయాడు, నన్ను ఎక్కడ వదిలేశాడు. కుట్ట 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 ఇంత కుట్ట కదా కుట్ర గోపది గట్టిగా. అమ్మ వీడి మళ్ళీ వచ్చి పడుకుని పడి చూడండి. లేరా ఈసారి నువ్వు అయిపోరా లేరా అదవా మళ్ళీ. నాయన గొప్ప తెలివితేటలు ఫ్రెండ్స్ వీడికి. ఎంత తెలివితేటలు ఉంటే ఎక్కడ నన్ను ఉంచాడు చక్కగా బయటికి వెళ్ళిపోతాడా. సర్లే ఉన్నాయండి మరేం చేస్తాం, అయిపోయింది అది అయిపోయింది. పదండి బయటికి. ఊస్ పదండి పదండి పదండి. ఇక్కడ ఏ గడ్డిని కూడా మనం అయితే క్లియర్ చేయాలి. త్వరగా క్లియర్ చేసేద్దాం. క్లియర్ చేసేసాను కూడా. మనమైతే ఫస్ట్ కత్తుల్ని వాటిని తయారు చేయాలంటే ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి. మన ముందు ఒక 32 వుడ్ బ్రిక్స్ క్రాఫ్టింగ్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అయితే మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనకైతే ఇవన్నీ తయారు చేయాలంటే స్వాడ్ అలాగే పికాక్స్ తయారు చేయాలంటే స్టిక్స్ అయితే కావాలి. ముందు స్టిక్స్ అయితే తీసుకుందాం. 36 స్టిక్స్ చాలు. ఓకే నెక్స్ట్ ఓకే మనకైతే పికాక్స్ అయితే వచ్చింది. దీంతో మనం వేరంగా పగలగొట్టచ్చు దేన్నైనా. మనమైతే ఇప్పుడు మైనింగ్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మైనింగ్ చేద్దాం. మైనింగ్ 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 చేసేసి మనమైతే స్టోన్ అయితే తెచ్చుకుందాం. ఎవడ అరిచినట్టు అనిపించింది నాకు ఇప్పుడు. సర్లే మనకు కావాలే కానీ స్టోన్ అయితే తీసుకుందాం. చూసారా పగలు కొడుతుంటే ఇంకేదో వేరేలా వచ్చింది. దీన్ని అయితే మనం స్పీడ్గా కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని వీటితో కూడా మనం అలానే పికాక్సెస్ స్వాడ్ ఇలాంటివన్నీ తయారు చేసుకుంటే నెక్స్ట్ అలా ఐరన్ నెక్స్ట్ అలా డైమండ్ గోల్డ్ అలా దొరుకుతుంటాయి. ఇలా మైనింగ్ చేస్తున్నప్పుడు మనకు కొన్నిసార్లు కోల్ దొరుకుతుంటుంది. ఆ కోల్తో మనమైతే లైటర్స్ అని ఒకటి ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఆ లైటర్స్ అయితే మనం తీసుకుంటే మనం వాటితో వెలుగు వస్తుంది అనమాట. వాటిలో నుంచి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. కోల్ దొరుకుతుంది, అదైతే ఇంతవరకు మనకు దొరకలేదు. మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే అలాంటి కోల్ అవి మొత్తం మైనింగ్ చేద్దాం. కొన్ని కేవ్స్ ఉంటాయి, కేవ్లోకి వెళ్ళి మనమైతే మైనింగ్ చేయాలి. చేస్తే అప్పుడు దొరుకుతాయి. మీరు ఈ వీడియోకి బాగా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో పెడతా. నెక్స్ట్ వీడియోలో మనం జాంబీస్ని చంపడం అలాంటి క్రీపర్స్ అంటే ఉంటాయి కొన్ని. ఆ క్రీపర్స్ దగ్గరికి వెళ్దాం అనుకోండి పేలిపోతాయి వెంటనే. అలాంటివి వాటిని చంపడం. స్కెలిటన్స్ ఉంటాయి కొన్ని, అవి వదులుతుంటాయి అంటే బాణాలు వదులుతుంటాయి. వాటిని కూడా చంపడం అలాంటివన్నీ చేద్దాం నెక్స్ట్ వీడియో. మీరు సపోర్ట్ చేస్తే ఓకే. త్వరగా అయితే ఇవన్నీ పద 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 త్వరగా మన క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. త్వరగా క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి స్వాడ్ ఒకటి యాక్స్ ఎక్కువగా స్వాడ్తో చంపితే ఎక్కువ డ్యామేజ్ పడదు, కానీ యాక్స్తో చంపితే మాత్రం పడుతుంది గట్టిగా. ఇదే యాక్స్ అంటే స్టోన్ యాక్స్, స్టోన్ పికాక్స్, స్టోన్ స్వాడ్. నేనైతే ప్రస్తుతానికి స్వాడ్ అయితే తీసుకోవట్లే, ఎందుకంటే స్వాడ్తో అంత ఉపయోగం ఉండదు, వేస్ట్ స్వాడ్ అయితే. చూసారు అలా ఉందో గొడ్డలి. ఈ ఆవు చూడండి అంతవరకు అయిపోతుంది. ఒకటి పటక్ చాలా స్పీడ్గా పడుతుంది ఇంకా డ్యామేజ్. ఇక్కడ ఇద్దరు మీటింగ్ పెట్టారు, డాక్రా మీటింగ్. ఇక్కడ ఈ మీటింగ్లో జాయిన్ అవ్వడానికి ఇంకోటి వెళ్తున్నాడు. ఇక్కడ ఇగోండి ఈయన ఐరన్ గోలేం. జాంబీస్ అవి ఏమైనా వస్తే ఈడే చంపుతాడు అనమాట. కొంతమంది బాబు గారిని మల్లసూరి అని పిలుస్తూ ఉంటారు. దీనికి ఈయన చంపితే మనకు బోల్డ్ వస్తుంది మీట్. అప్పుడు మనం ఫుడ్ తినచ్చు. వీటితో స్కిన్ వస్తుంది. ఆ స్కిన్తో మనమైతే ఆర్మర్ తయారు చేసుకోవచ్చు. త్వరగా వెళ్దాం పద. ఇటు నుంచి వెళ్ళాలి. కొట కొట
ఓకే, త్వరగా త్వరగా పద. నెక్స్ట్ ఇందులోకి వెళ్దాం. దూకే, త్వరగా కొట్టు కొట్టు, వెళ్ళిపోయింది. కొట్టు 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 కొట్టు. ఓకే ఓకే, పద 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 పద. ఇలా కావదా? సరే, ఇలా వెళ్దాం. ఇలా వెళ్తే ఇలా వెళ్ళి ఓ షర్ట్ బయటకు వెళ్ళిపోయిందే. వెళ్ళదా? ఓకే ఓకే, నాకు అదే కావాలి. ఫటాక్, జస్ట్ 2 దెబ్బలే, ఫటాక్ అయిపోయింది. గోవిందా గోవిందా. పదండి పదండి పదండి, పద 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 పద. త్వరగా త్వరగా, మెల్లిగా వెళ్తాం. మెల్లిగా, ఇంకా స్పీడ్గా పద, స్పీడ్గా. ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి కొన్ని చోరీ చేయాలి. బెడ్ అయితే చోరీ చేసేసాం. ఓకే, మనకు లైటర్ కూడా అవసరమై. ప్రస్తుతానికి కోల్ దొరకలేదు కాబట్టి మనకి ఇదే జీవనాధారం. అరే ఈడ ఆర్డర్ చోరీ చేసిన వచ్చేస్తున్నాడు ఈడ. ఓకే ఓకే, కాదులే. విలేజర్ల మీద ఎవడైనా వచ్చాడా? ఆడపని అయిపోయింది. ఓకే, ఇవి కూడా అయిపోయింది. ఓకే ఓకే ఓకే, 5 అయ్యాయి, 5 వచ్చాయి. నెక్స్ట్ అల్ల అక్కడ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఓకే, దీని దగ్గర వెళ్దాం. అందుకే పటక్, ఒకటే దెబ్బ, పటక్ ఫటక్, జింగ్ జింగ్, అమేజింగ్. పద 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 పద. ఓకే, ఇది కూడా అయిపోతే 11, 11 వస్తాయి అన్నమాట. ఓకే, లే కొట్టేసా. ఓకే, పదరాయి. నువ్వు అడ్డగా ఉంటే ఎలా? స్పీడ్గా పద. నువ్వు లాత్ర అయిపోతుంది, కట్టుకోవాలి స్పీడ్గా పద. అర్రే, డ్యామేజ్ పడిపోయింది. వీడు కరెక్ట్గా వెళ్ళాడు ఫ్రెండ్స్, అస్సలు అడ్డదిండంగా వెళ్తున్నాడు. సరికపోతే ఓ సన్సెట్ అయిపోతుంది. పద 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 పద. ఎంత స్లోగా వెళ్తావేట్రా బాబు, పద నువ్వు స్పీడ్గా. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అవసరం లేదు ప్రస్తుతానికి. మనమైతే డెడ్తో ఇల్లు కట్టేసి చుట్టూ గోడలకి అయితే మనం ఏం చేద్దామంటే స్టోన్తో కట్టేద్దాం. కిందంతా డెడ్తో కట్టి చుట్టూ స్టోన్తో కట్టేద్దాం. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. చూసారు కదా, మాది అప్పుడే గడ్డి వచ్చింది. మరి ఏంటంటే మైన్క్రాఫ్ట్ ఇది, ఇంకో గేమో కాదు, మైన్క్రాఫ్ట్. అట్లుంటుంది మరి మా మైన్క్రాఫ్ట్. ఓకే, మనకైతే స్టోన్ అయితే కావాలి. స్టోన్ అయితే తీసుకుందాం. ఫటక్. ఓకే 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 ఓకే, లైటర్ నేనైతే ప్రస్తుతం లైటర్ పెట్టలేదు, పెడదాం, కొంచెం టైం ఉంది కదా. పెట్టేసాయి పెట్టేసాయి పెట్టేసాయి. ఓకే ఓకే ఓకే. అదే మనం ఇంకా పెద్దది కట్టినప్పుడు మనం ఏం చేయాలంటే కింద డట్ అయితే ఉంచకూడదు. ఉంచామంటే ఈజీగా జాంబీలు అయితే జాంబీలు అలాట ఇప్పుడు ఏంటవుతాయంటే జాంబీలు అనేవి స్పాన్ అయిపోతాయి. ఇప్పుడు ఆ జాంబీలు స్పాన్ అయిపోతాయి అనమాట. చుట్టూ రాక్తో అయితే కట్టేద్దాం. ఓకే, భలే వస్తుంది ఇల్లు. చూసారా అక్కడ మూన్ ఎలా ఉందో? ఈ యాడ్ ఒకటి అడ్డగా చిరాకులా అడ్డేసింది ఫుల్గా. ఓకే, కట్టే. ఓకే, మన దగ్గర మరి లేవు, మరేం చేస్తాం, వాటితో కట్టాడు. మనమైతే ప్రస్తుతం ఈ లైటర్లు తీయాలి, లేకపోతే అసలు బెట్ అవుట్ పెట్టేసి లైటర్లు అయితే పెట్టాలి. ఓకే, పెట్టి ఓకే. నెక్స్ట్ మనమైతే లైటర్లు అయితే తెద్దాం, తీసేసి అక్కడ ఒకటి పెట్టాలి. ఓకే, సూపర్, బాగా వచ్చింది ఇల్లు, సూపర్ ఉంది. కరెక్ట్గా మనం ఆ పైన ఒకటి పెడతాం. ఓకే, సూపర్, బాగుంది, భలే ఉంది కదా ఇల్లు. ఇక్కడ మొక్క అయితే నాటుదాం. ఇక్కడే ఉంది కదా మొక్క. ఓకే, ఇది ఇక్కడ బాగోదు, తీసేద్దాం. తీ బాలేదు. ఇక్కడ పెడతాం. ఓకే, ఇప్పుడు బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం దీన్ని మొత్తాన్ని అప్గ్రేడ్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే చెట్టు నీడ కన్నా మనం అయితే బెడ్ అయితే పెట్టాం.
నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం వీడియో మొత్తాన్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం కొంచెం పెద్దది కడదాం. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.